జరిగిన అత్యంత హేయమైన ఉగ్రదాడిలో కనీసం 132 మంది అమాయక పిల్లలు చనిపోయారు. ఈ ఉగ్రదాడిని పాకిస్తాన్లోని టీటీపీ అనగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకుంది. అక్కడి ఉగ్రవాదంతో అక్కడి పిల్లలు కూడా భయపడుతున్నారు. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇదే టీటీపీ మరియు బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రెండు ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేసి 20 మంది పాకిస్తాన్ సైనికులను చంపేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు బిఎల్ఏ 80,000 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది. ఈ మధ్యనే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ స్కై న్యూస్ అనే పత్రికలో మాట్లాడుతూ ఈ విషయంపై ఒప్పుకున్నారు. న్యూస్ ప్రెజెంటర్ యాల్దా హకీం గారు, ఏం సార్, పాకిస్తాన్ యొక్క పాత్ర చాలా సంవత్సరాల నుండి ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉందని అని అడగగా, దానికి సమాధానంగా ఖ్వాజా ఆసిఫ్ గారు అన్నారు, అవును, 30 సంవత్సరాల నుండి మేము అమెరికా, బ్రిటన్ మరియు వెస్టర్న్ కంట్రీస్ కోసం ఈ చెత్త పనులను చేస్తూ వచ్చాము. అదే మేము చేసిన తప్పు, దానికి అనుభవిస్తున్నాము అని 2019లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు కూడా అన్నారు. ఈ ఉగ్రవాద సంస్థలు అమెరికా ప్రేరేపిత ఆఫ్ఘన్ రష్యా యుద్ధం నుండి ఉన్నాయని, కానీ ఇక నుండి వాటికి పాకిస్తాన్లో చోటు ఇవ్వమని. సరిగ్గా ఇలాగే ప్రస్తుత డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ గారు కూడా ముందు జరిగిన వాటిని తన తప్పుగా ఒప్పుకున్నారు. FATF అనగా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ఒక సంస్థ ప్రపంచ దేశాల మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్పై కన్ను వేసి ఉంచుతుంది. ఈ సంస్థ మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ చేసే దేశాలపై గ్రే లిస్ట్ లేదా బ్లాక్ లిస్ట్తో వేస్తుంది. పాకిస్తాన్ ఈ సంస్థ ద్వారా 3 సార్లు గ్రే లిస్ట్లో వేయబడింది. కానీ లిస్ట్లో వేసిన ప్రతిసారి పాకిస్తాన్ టెర్రర్ ఫండింగ్ చేయము అని చెప్పి ఆ లిస్ట్ నుండి బయటపడుతోంది.